వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోనే రెసొనాన్స్ అనే ఒక స్కూల్ పెడుతున్నారండి. ఈ స్కూల్ ఏంటంటే వితౌట్ పర్మిషన్ మన విద్యాశాఖలో ఉన్న అవినీతికి నిదర్శనం చాలా ప్రైవేట్ స్కూళ్ళు. ఎందుకంటే ఈ స్కూళ్ళకు పర్మిషన్లు ఉండయి, ఉన్న 7th వరకు తీసుకుంటారు, 10th వరకు చేస్తారు. వీళ్ళు మొత్తం ఎట్లయిపోయారంటే బ్లాక్ మెయిల్ దందా తయారైంది విద్యాశాఖలో. ఎంఈఓకు తెలుసు, డిఈఓకు తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలుసు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలుసు, అందరు తెలుసు. అయినా కానీ విద్యాశాఖను అవినీతిని కట్టడి చేయలేకపోతారు. వీళ్ళు బుక్స్ అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు. వితౌట్ పర్మిషన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంత పెద్ద స్కూల్ ఎట్లా పెడుతురు? డిఈఓకి తెలియదా, ఎంఈఓకి తెలియదా, ఏ అధికారికి తెలియదు? ప్రతి ఒక్క అధికారికి తెలుసు. వచ్చిన వాళ్ళని వీళ్ళు బెదిరించుడు, మేమేమన్నా చేసుకుంటాము, మేము మా కోర్టులో ఉంది. అసలు ఇండస్ట్రియల్ ఏరియాలో డైరెక్ట్ డిఈఓ మేడమే పర్మిషన్ లేదని చెప్పింది. పర్మిషన్ లేదు అన్నప్పుడు ఇమీడియట్ వచ్చి సీజ్ చేయాలి. ఎందుకు సీజ్ చేయలేదు అంటే దీని వెనుక లంచాల వ్యవహారం ఉంటుంది, మొత్తం మామూలు వ్యవహారం ఉంటుంది. విద్యాశాఖ పూర్తిగా అమ్ముడు పోయిందండి. విద్యాశాఖలో డబ్బులు తప్పించి వేరేది ఏం లేదు. అసలు ఒక స్కూల్స్ పెట్టాలంటే ఎన్ని నామ్స్ ఉండాలి, ఎన్ని రూల్స్ ఉండాలి అనేది అసలు లేనే లేదు, ఏముండదు. కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది విద్యాశాఖ. సాక్షాత్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న శాఖలను ఇంత అవినీతి ఉంటే పరిస్థితి ఏంది? విద్యాశాఖలో అసలు ఏం జరుగుతుంది? విద్యాశాఖల అధికారులు ఏం చేస్తున్నారు? ఒక స్కూల్కు ఎంఈఓ ఏం చేస్తుండు? ఎంఈఓ కలెక్షన్ ఎంత, డిఈఓ కలెక్షన్ ఎంత? వితౌట్ పర్మిషన్ ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తే రేపు ఇక్కడ మొత్తం పొల్యూషన్ ఉంటుంది. విద్యార్థుల లంగ్స్ ఖరాబ్ కావా, బ్రెయిన్ ఖరాబ్ కాదా? విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగట మారుతారు? అంటే మీకు డబ్బులే ముఖ్యం అన్నమాట. విద్యార్థుల జీవితాలతో ఏం లేదు. విద్యాశాఖ అధికారులకు నామ్స్ తెలివై, ఏం తెలివై, ఖాళీ డబ్బులు ఒకటి తెలుసు. డబ్బులు తీసుకుంటే చాలు, ఏదైనా పర్లేదు, మాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఏడ పెట్టుకున్నా సరే, ఏట్లా పెట్టుకున్నా పర్లేదు అన్నట్టు తయారైపోయింది విద్యాశాఖ. అందులో రంగారెడ్డి, ఇప్పుడు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు మరీ టూ మచ్. మేడం డియు రేణుకో మేడం దృష్టిని తీసుకొచ్చినా ఇది ఉండదు. వచ్చిన రిపోర్టర్లను బెదిరిస్తారు. ఎవరిని చూడు బెదిరించుడే. వీళ్ళకి ఎంతైనా డబ్బులు ఉన్నాయి, ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తారు, పోలీసులకు డబ్బులు ఇచ్చేస్తారు, విద్యాశాఖ అధికారులకు డబ్బులు ఇచ్చేస్తారు. ఎడ్యుకేషన్ యాక్ట్ పనిచేయదు, ఏది పనిచేయదండి. కాగితాలకు పరిమితమైందండి. ఇది కూడా ఏది ఉంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది, సీఎం రేవంత్ సార్ దగ్గర ఉన్న దాంట్లో కూడా ఇంత భారీ అవినీతి అయితే ఎవరు కట్టడి చేయాలి? ఎందుకంటే అందరు వచ్చి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖను అవినీతిమయమైతే పరిస్థితి అయింది. ఈ స్కూల్ అసలు ఎట్లా పెట్టిర్రు? పెట్టాలన్న జ్ఞానం వాళ్ళ కన్ను ఉండాలి, పోనీ వాళ్ళకు లేదు, విద్యాశాఖ అధికారుల కన్ను ఉండాలి. డబ్బులు తీసుకొని చేయడమేనా? ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఇప్పటికైనా విద్యాశాఖలో మార్పులు రావాలి, సీఎం సీరియస్ తీసుకోవాలని ఆశిద్దాం.